ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, అందరికీ ప్రైజ్ లార్డ్. నా ఫ్రెండు నా యూట్యూబ్ ఛానల్ చూసి అంది, సినీ ఫీల్డ్‌లో ఉండడానికి నీకు టాలెంట్ ఉంది. సినీ ఫీల్డ్‌లో సీరియల్‌లో నాతో వచ్చేయి, తీసుకొని వెళ్తాను అని ఫోర్స్ చేసింది. వచ్చేయి అని ఫోర్స్ చేసింది. ఈ ఫీల్డ్ అంటే ఒక రంగుల ప్రపంచం. ఆకర్షంగా కనిపిస్తుంది. ఇంతకుముందు నేను సినిమాలు చూసేదాన్ని. సినిమా సాంగ్స్ స్టేటస్ పెట్టుకునేదాన్ని. సీరియల్స్ నవ్వున్నంత సేపు చూసేదాన్ని. మళ్ళీ బాధొస్తే చూసేదాన్ని కాదు. ఇప్పుడు దేవుడి వాక్యం తప్ప అవేమీ నాకు అస్సలు ఇష్టం లేదు. అలాంటిది నేను ఎలా ఎళ్తాను? నా దేవుడి కోసం నా వాళ్ళందరిని వదిలేసి, నా దేవుడిని పట్టుకొని నేనున్నాను. చావైనా బ్రతికైనా నా దేవుడితో అని చెప్పి. నా వాళ్ళందరినీ వదిలేసాను. దేవుడు కావాలా? నీకు మేము కావాలంటే నాకు దేవుడే కావాలి అని ఆళ్ళందరినీ వదిలేసాను. ఎందుకంటే వాళ్ళెవరూ లేకపోయినా నేను బ్రతుకుతాను కానీ నా దేవుడు లేకపోతే నేను చనిపోతానని నాకు తెలుసు. నా దేవుడి దగ్గర ఉన్న ఆనందం, సంతోషం ఎక్కడ దొరకదండి. నా దేవుడి చిత్తంలో ఉన్న ఆనందం, నా దేవుడు ప్రణాళికలో ఉన్న ఆనందం ఎక్కడా దొరకదు. చావైనా బ్రతికినా నా దేవుడితోనే. దేవుడు ప్రణాళిక ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. నాకు ఏ ఫీల్డు వద్దు. నా దేవుడే నాకు కావాలి. నా దేవుడే నా సర్వస్వం. నా దేవుడే నా ప్రాణం. నా దేవుడిని వదలాలి అనే ఉద్దేశం కూడా నాకు రానివ్వద్దు. అస్సలు నేను రాదు. ఒకవేళ వచ్చినా నేను ఆ రోజుతోనే చనిపోతాను. నా దేవుడంటే నాకు చాలా ఇష్టం. వాక్యం అంటే చాలా ఇష్టం. హల్లెలూయా.